10వ తరగతి విద్యార్థులు రామాయణం నుంచి ఈ ప్రశ్నలను బాగా చదవండి, మంచి మార్కులు సంపాదించండి. మొదటి ప్రశ్న, రామాయణ ప్రాశస్త్యాన్ని వివరించండి. రెండవ ప్రశ్న, రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించండి. మూడవ ప్రశ్న, సీతారాముల కళ్యాణాన్ని రాయండి. నాలుగవ ప్రశ్న, రాముని వనవాస వృత్తాంతం తెలుపండి. ఐదవ ప్రశ్న, సీతాపహరణం గురించి రాయండి. ఆరవ ప్రశ్న, శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది. ఏడవ ప్రశ్న, సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి. ఎనిమిదవ ప్రశ్న, లంకా దహనం వర్ణించండి. తొమ్మిదవ ప్రశ్న, సేతు నిర్మాణం గురించి రాయండి. 10వ ప్రశ్న, రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి. 11వ ప్రశ్న, రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. 12వ ప్రశ్న, రామాయణంలోని మానవీయ సంబంధాలను వివరించండి. ఇవి కాక 13వ ప్రశ్న, వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం తెలపండి. 14వ ప్రశ్న, భరతుని పాదుకా పట్టాభిషేకం గురించి రాయండి. 15వ ప్రశ్న, రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలుపండి. 16వ ప్రశ్న, సీత అగ్నిప్రవేశ ఘట్టాన్ని గురించి వివరించండి లేదా రాయండి. 17వ ప్రశ్న, వాలి సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాలను తెలపండి. 18వ ప్రశ్న, రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం తెలపండి. ఈ 18 ప్రశ్నలు కనుక మీరు బాగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.